హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నాలోకి వెళ్తే మీకు ఆల్రెడీ చెప్పే కదా మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మీకైతే మన అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు మొత్తం హైవే చూపించబోతున్నాను. కానీ మనం ఆనందపురం దాకా వెళ్దాం. ఎక్కడి దాకా వెళ్తాం అంటే పెందుర్తి దాకా వెళ్తాం. పెందుర్తి నుంచి ఆనందపురం హైవే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకటే రూట్ ఉంటుంది. సో అందుకే ఆ రూట్ చూపించకపోయినా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మన పెందుర్తి ఉంది కదా, పెందుర్తి డైవర్షన్స్ ఉంటాయి, అలానే మన సబ్బవరం డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్ నుంచి మనం ఎలా మీకు వీడియోలు చూపిస్తాను అండ్ సబ్బవరం ఎలా చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా మనం ఇక రైడ్ వేలోకి వెళ్దామా. రైడ్ వేలోకి వెళ్ళి అన్ని అంటే మొత్తం అంతా రూట్ మొత్తం చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా మన డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఉన్నాం. అక్కడ మన భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం 3 రూట్లు చూపిస్తుంది. మనం విశాఖపట్నం ఎలా వెళ్ళాలో మీకు ఆల్రెడీ నేను డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్లో చూపించాను. కానీ ఈ వ్లాగ్లో కంప్లీట్గా మీకు చెప్పినట్టుగానే మన అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఎలా వెళ్ళాలనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం వైజాగ్ వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సింది ఆనందపురం కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఫ్లైఓవర్ అయితే ఎక్కేద్దాం. ఇందులో మనకి ఎక్కడ టర్నింగ్స్ అని ఉండవు. వన్స్ ఇక్కడ ఫ్లైఓవర్లు ఎంటర్ అయ్యామంటే మనం ఆనందపురం వెళ్ళే వరకు మనకి డైవర్షన్స్ అయితే ఉండవు. ఓన్లీ మన సబ్బవరం ఇంకా పెందుర్తి దగ్గర మాత్రమే డైవర్షన్స్ ఉంటాయి. సో అందుకే ఎప్పుడైనా ఈ ఫ్లైఓవర్ మీద వెళ్దాం అనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. వన్స్ ఎక్కారంటే మాత్రం దిగడం చాలా కష్టం. ఒకవేళ మీరు ఈ రూట్లోకి ఎంటర్ అయిపోతే ముందుకు వెళ్ళి ఎక్కడైనా డైవర్షన్ ఉంటే తీసుకోండి, అంతేగాని రాంగ్ రూట్లో మాత్రం రాకండి. చూడండి, వెహికల్ వస్తుంది చూసారు రాంగ్ రూట్లో. మేము వెళ్తున్నాం, ఏమాత్రం మేము ఈ వెహికల్ని అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా ఆ వెహికల్ మమ్మల్ని హిట్ చేస్తుంది. లేదా ఒక హెవీ వెహికల్ వచ్చినా, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వచ్చినా కూడా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. నేను చాలా మందిని చూశాను. ఇతను కొంచెం పర్లేదు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఈ రైట్ సైడ్ నుంచి అలా వచ్చేస్తూ ఉంటారు. అలా రావటం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ కొంచెం పెద్దది అండ్ ట్రిపుల్ లేన్ కాబట్టి హెవీ స్పీడ్లోనే వస్తారు. అలా రావటం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా చాలా ఉంటుంది. సో అందుకే ప్లీజ్ మీరు మాత్రం రాంగ్ రూట్లో రాకండి. ఒకవేళ మీరు వస్తున్నారు అంటే అది ఏదో ప్రమాదానికి ఖచ్చితంగా దారి తీస్తుంది. సో అందుకే ప్లీజ్ రాంగ్ రూట్లో మాత్రం రాకండి. సో నాకు తెలిసి మహా అయితే ఒక 5 మినిట్స్లో ఈ ప్లేస్ దాకా వచ్చాం. ఇది ఈ రూట్లో ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచి ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దాకా వెళ్ళడానికి మినిమం అరగంట పట్టేది ఇంతకుముందు అయితే. కానీ ఇప్పుడు మనం 5 మినిట్స్లో వస్తాం, జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ రోడ్ అనమాట. ఇప్పుడు టైం ల్యాప్స్ చూడండి. అండ్ మొత్తం ఈ రూట్ అయితే మనకి చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే మొత్తం అంతా రూట్ తీసాను అండ్ అక్కడక్కడ కొన్ని టైం ల్యాప్స్ తీసాను. ఎందుకంటే మొత్తం వీడియో తీసానంటే మీకే బోర్ కొడుతుంది, వీడియో మొత్తం చూడాలని చెప్పి. అదే టైం ల్యాప్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి టైం ల్యాప్స్ తీసాను. మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే టోటల్ 56 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అయితే మనకి ఈ రూట్లో మొత్తం 2 టోల్ గేట్లు ఉంటాయి. ఒకటి మనకి సబ్బవరం ఉంది కదా, సబ్బవరంకి ముందు ఉంటుంది. ఇంకొకటి పెందుర్తి దాటిన తర్వాత, సొంట్యం దాటిన తర్వాత ఉంటుంది. మనం ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మనకి సొంట్యంలు, పెందుర్తులు చాలా తక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ హైవే డైరెక్ట్గా ఉంటుంది అండ్ నైట్ టైం వెళ్తే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకవేళ మనం పెందుర్తి వెళ్ళాలన్నా లేకపోతే సబ్బవరం వెళ్ళాలన్నా చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో మనమైతే ఫస్ట్ టోల్గేట్కి వచ్చాం. ఈ టోల్గేట్ కాస్ట్ అరౌండ్ ఒక కార్కి అయితే 30 రూపీస్ తీసుకున్నారు ప్రజెంట్. ఫ్యూచర్లో పెరగచ్చేమో. మరి హెవీ వెహికల్ సంగతి నాకైతే పెద్దగా తెలీదు, బట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్కి మామూలుగానే 500-600లో ఉంటుంది. మరి ఇక్కడ మహా అయితే ఒక 300 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. బట్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు సబ్బవరం దగ్గర, పెందుర్తి దగ్గర డైవర్షన్స్ ఉంటాయి. అంటే పెందుర్తి వెళ్ళడానికి ఇంకా సబ్బవరం వెళ్ళడానికి ఉంటుంది. సబ్బవరం దగ్గర నుంచి మనం శైలనగర్ హైవే ఉంది, అలానే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా స్టార్ట్ అవుద్ది. సో 2 కూడా మనకు చూపిస్తాను ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేవి. ఎందుకంటే ప్రీవియస్ వ్లాగ్స్లో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కాబట్టి. ఇంకా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు దేవీపురం అని చెప్పేసి ఒక ఊరుంది. అంటే అదొక టెంపుల్ అనమాట, టెంపుల్ కాంప్లెక్స్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నా బ్లాగ్ చేశాను. ఆ బ్లాగ్ కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా మనం ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నాం మాత్రం 80 to 100 హైయెస్ట్ స్పీడ్ అయితే మాత్రం 100 వెళ్ళండి, అంతకు మించి స్పీడ్ వెళ్ళకండి. ఎందుకంటే ఈ రూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే 180 దాకా వెళ్ళొచ్చు, బట్ అది అంత సేఫ్ కాదని నేను చెప్తున్నాను.
అండ్ 100 అనేది చాలా హై స్పీడ్ ఈ రూట్లో. ఎందుకంటే ఈ రూట్కి మొత్తం కంప్లీట్ అయిందంటే మనం స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ ఈ రూట్ డిజైన్ స్పీడ్ అయితే మాత్రం 120 కిలోమీటర్స్, అంతకుమించి ఎక్కువ డిజైన్ అయితే లేదు. కానీ చాలామంది ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు. సో ఇంతకుముందు ఇక్కడ నుంచి మనకి సబ్బవరం ఊర్లోకి వెళ్ళడానికి డైవర్షన్ ఉండేది, బట్ ప్రజెంట్ అయితే డైవర్షన్ క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేశారు కాబట్టి మనం ముందుకెళ్ళి డైవర్షన్ తీసుకోవాలి. సో మీరు చూసుకోవచ్చు, ముందున ఒక కార్ అయితే వెళ్తుంది, సుజుకి కారు, చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తుంది. బట్ ఈ రూట్లో మాత్రం చాలా జాగ్రత్త అండ్ స్లోగా వెళ్ళండి. ఎందుకంటే మనకి ఇది సింగిల్ రూట్. ఈ రూట్లో మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చూసారు కదా ఎలా వస్తున్నాయి వెహికల్స్. అండ్ ఆ కార్ కూడా అస్సలు తగ్గట్లేదు, చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదా మీ డ్రైవర్ అయితే క్లయింట్స్ని తీసుకెళ్తూ ఉండొచ్చు. అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరిదైనా ఒకటే ప్రాణం. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆనందపురం 32 కిలోమీటర్లు, పెందుర్తి 12 కిలోమీటర్లు. సో ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి డైవర్షన్ అనేది వస్తుంది సబ్బవరం ఊర్లోకి వెళ్ళటానికి, ఇంకా శీలానగర్ ఆ ఊర్లో వెళ్ళటానికి. సో మనం చూడొచ్చు ముందునే డైవర్షన్ అయితే ఉంటుంది. డైవర్షన్ అంటే ఏం లేదు, రైట్కి వచ్చిన కట్ ఉంటుంది అంతే. స్టూడెంట్ రైట్ సైడ్లో కట్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో కట్ తీసుకొని మనం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయితే మనం టువర్డ్స్ బ్యాక్కి వెళ్తే సబ్బవరం ఊర్లోకి వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళినా వెళ్ళొచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వెళ్ళటానికి. రైట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఉంది కదా, సర్వీస్ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతే మనం హ్యాపీగా సబ్బవరం ఊర్లోకి, ఇంకా శీలానగర్ ఊర్లోకి వెళ్ళొచ్చు. శీలానగర్ ఊరు వెళ్ళొచ్చు, ఊర్లోకి కాదు. అండ్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ మీకు చూపించే కదా రూట్ అయితే, ఆ రూట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో కూడా తెలీదు. ఈరోజు చూసాం, నెక్స్ట్ టైం మళ్ళీ క్లోజ్ చేసేచ్చినా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అది జస్ట్ మనకి ఫ్యూచర్లో ఉండదు, బట్ ప్రజెంట్ అయితే వెళ్ళడానికి అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సబ్బవరం ఊర్లోకి వెళ్ళాలన్నా, శీలానగర్ వెళ్ళాలన్నా, శీలానగర్ నుంచి దువ్వాడ అటువైపు వెళ్ళాలన్నా అక్కడ నుంచి కట్ తీసుకోవాలి. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకెక్కడ కూడా మనకి కట్స్ ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ కూడా మనకి ఎటువంటి డైవర్షన్స్ కానీ లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా ఏమీ ఉండవు. సో అందుకే మీరు కొంచెం ఆ సబ్బవరం జంక్షన్ చూసారు కదా, అక్కడ నుంచి కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది, అక్కడ నుంచి మీరు శీలానగర్ ఎలా వెళ్ళాలి, ఇంకా సబ్బవరం వైపు వెళ్ళాలని చెప్పేసి. సో ఆ వ్లాగ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి కుదిరితే. అండ్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం మాత్రం వెళ్ళిపోకండి. ఈ రూట్లో వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయి ఆనందపురం వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒక కామెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. అండ్ అనుకుంటారు కదా, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు వెళ్ళేటప్పుడు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, అది నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూపించాను, ఈ వ్లాగ్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎలా అంటే అలా తయారయ్యారు జనాలు, ట్రైన్ స్పీడ్లో వెళ్ళిపోవడం, అసలు ఎందుకు స్పీడ్ వెళ్తున్నా తెలియదు వెళ్ళిపోవటం. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఇన్నోవా వెళ్ళింది చూసారా, ఆ ఇన్నోవా వెళ్ళిన స్పీడ్కి ఆల్మోస్ట్ చిన్న తేడా జరిగినా కూడా అవతల పక్క నుంచి లారీ ఖచ్చితంగా ఇన్నోవాని హిట్ చేస్తుంటే పరిస్థితి ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఎందుకంత ఓవర్ స్పీడ్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు అర్థం కావట్లే. ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రోడ్డు మీదకి వెళ్తే చాలా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మనం దారిలో వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాం. మీకు కుదిరితే వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎవరైనా పడిపోతే తీసి పక్కన కూర్చోబెట్టి 108 కాల్ చేసి హెల్ప్ చేస్తే చాలు, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి చెప్పినా సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆల్మోస్ట్ మనం సబ్బవరం ఎంట్రన్స్కి వచ్చాం. ఇంతకుముందు ఇక్కడ డైవర్షన్ ఉండేది, మనం అందరం లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళం, బట్ ఈ హైవే కంప్లీట్ అయింది కాబట్టి మనం అందరం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. సో ఈ డైవర్షన్ అనమాట, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఇంక మనం టువర్డ్స్ ఇంకా హ్యాపీగా పెందుర్తి వెళ్ళిపోవచ్చు, అలా ఆనందపురం వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్లో వస్తుంది చూసారా, అదైతే సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్లో వెళ్తేనే మనం సబ్బవరం ఊర్లోకి, తర్వాత సబ్బవరం నుంచి చోడవరం వెళ్తాం కదా, ఆ చోడవరం రూట్లోకి వెళ్తాం. అండ్ ఆల్మోస్ట్ మనకి ఆ డైవర్షన్ వచ్చింది చూసారా, ఆ డైవర్షన్ దగ్గరే మనకి టువర్డ్స్ మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఎక్స్ప్రెస్ హైవేకి రూట్ అయితే ఉంటుంది. సో మనం సబ్బవరం నుంచి పెందుర్తి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మహా అయితే ఒక 15 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలకు మించి అయితే పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి రోడ్ అయితే ఓపెన్ అయింది కాబట్టి, ఈ హైవే ఓపెన్ అవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మనకి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతాయి. ఇంతకుముందు రోడ్డు చాలా దారుణంగా ఉండేది, బట్ ఇప్పుడు ఆ రోడ్డు బాగు చేయడం వల్ల మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ రోడ్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా ఉంటుంది, ఇక్కడ నుంచి అటుపక్క ఉంటుంది అనమాట.
ఇంకా మీరు పెనుగాడి వెళ్ళాలంటే పెనుగాడి నుంచి మళ్ళీ మీరు వేపకొండ వెళ్ళాలన్నా కూడా సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఈ మెయిన్ రోడ్లో వెళ్తే మీరు వెళ్ళలేరు. మళ్ళీ ముందు పెందుర్తి దాకా వెళ్ళి అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి వేపకొండ వెళ్ళాలి. అలాగే పెందుర్తి వెళ్ళాలన్నా కూడా మనం సర్వీస్ రోడ్లో వెళ్తే వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ ముందుగా డైవర్షన్ తీసుకునే వెళ్ళాలి. ఆ డైవర్షన్స్ అనేది ఎలా తీసుకోవాలో కూడా వీడియో చివరిలో నేను చెప్తాను. ఎలా అంటే పెందుర్తి డైవర్షన్ తీసుకోవడం ఎలా కూడా చెప్తాను అనమాట. అండ్ పెందుర్తి నుంచి టువర్డ్స్ మనం ఆనందపురం ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. అండ్ అంతా కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. మీకు ఈ వీడియో ఒక 17 మినిట్స్ ఉండొచ్చు. ఈ 17 మినిట్స్లో మొత్తం క్లియర్ కట్గా మన అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఎలా వెళ్ళాలో చూపించాలనుకుంటున్నాను. సో ఈ i20 కార్ అయితే ఓ రేంజ్ స్పీడ్లో వెళ్ళింది. మాకైతే 2 నిమిషాల బల్బులు జిగ్మని అడిగాయి. ఎలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా ఒక కార్ పక్క నుంచి అంత ఫాస్ట్గా వెళ్తుందని చెప్పేసి. ఓ రేంజ్ స్పీడ్ అండి అది మాత్రం. అలా కాదని ఒక 140-150లో ఉంటుంది ఆ కారు. మరి ఆ కార్ అంత స్పీడ్ వెళ్తుందో తెలియదు కానీ చాలా స్పీడ్గా వెళ్ళింది. చూస్తున్నారు కదా, ఒక 2-3 సెకండ్స్లోనే కార్ మనకి చొక్కైతే అయిపోయింది. ఇక్కడ మనిషి అయితే ఉన్నాడు. ఆ మనిషి అసలు ఎందుకు అలా ఆగాడో తెలియలేదు. సడన్గా మా మీదకి వచ్చాడు. 2 మినిట్స్ మాకు ప్యాక్ అయిపోయి, ఎందుకంటే ఎక్కడ తను మేము గుద్దేస్తామని చెప్పి, లేదా అతను మమ్మల్ని గుద్దేస్తారని చెప్పేసి. ఈ హైవేలో అలా ఆక్కండి భయ్యా, ఎందుకంటే ఈ హైవేలో ఎక్కువ లారీలు వెళ్తాయి కాబట్టి. ఒక బైకు గుద్దుకున్నాయంటే మా అయితే మన దెబ్బలు తగులుతాయి. అదే కారు గుద్దిందంటే కొంచెం హెవీగా దెబ్బలు తగలచ్చు. అదే లారీ గుద్దిందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇంకా అప్పటితో మన గోల్డెన్ డేస్ అయిపోయినట్టే, మన సినిమా అయిపోయినట్టే. సో అందుకే ఈ రూట్లో ఎక్కువ లారీలు వెళ్తాయి కాబట్టి బైకర్స్ ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎటువంటి వేషాలు వేసినా కూడా మనమే దానికి బాధ్యులం. చూస్తున్నారు కదా బైక్ అతను ఎలా చేస్తున్నాడు. మాకు భయం వేస్తుంది, అతనికైతే మరి నాకు తెలిసి డ్రింక్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. సో డ్రింక్ చేసి మాత్రం ట్రై చేయకండి ఎప్పుడు కూడా. రీసెంట్గా మన వైజాగ్ మామూలుగా డెవలప్ అవ్వట్లేదు. పబ్స్ అంటున్నారు, చాలా రెస్టారెంట్ బార్స్ అంటున్నారు. మద్యానికి మాత్రం అలవాటు పడకండి భయ్యా. అలవాటు పడ్డారో మీకు సేవింగ్స్ ఉండవు, ఏముండవు, అన్ని ఖర్చులే. సో ఇక్కడ కూడా మన డైవర్షన్ వచ్చింది. లెఫ్ట్ సైడ్లో రూట్ అయితే ఇన్కంప్లీట్, అందుకని చెప్పేసి ఇక్కడ డైవర్షన్ ఇచ్చారు. సో రైట్ సైడ్లో ఉండేది మొత్తం పెందుర్తి. ఆ రైట్ సైడ్లో ఒక స్ట్రెచ్లో ఉంది కదా చిన్న ట్రంపెట్ లాగా, అదే మనకి మనం వచ్చినప్పుడు చూసిన రూట్ అనమాట. మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ లెఫ్ట్లో చూస్తే మనకి రోడ్ ఏం లేదు, ఇంకా వేయలేదు. ఇది చాలా పెండింగ్ ఉంది ఇక్కడైతే మన పెందుర్తి డైవర్షన్ ద్వారా. కానీ ఒక డైవర్షన్ ఓపెన్ అవ్వడం వల్ల మనకి చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో మనమైతే పెందుర్తి చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు దాకా వచ్చాం. ఇక్కడ నుంచి మనకి మెయిన్ అనమాట డైవర్షన్ ఉంటుంది. ఈ డైవర్షన్ చూసుకోకపోతే మనం ఆనందపురం వెళ్ళిపోతాం. ఈ డైవర్షన్ చూసుకుంటే పెందుర్తి వెళ్తాం. సో ఇక్కడ లెఫ్ట్కి వచ్చాం కదా, ఈ లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం ఇంకా ఆనందపురం వెళ్ళిపోతాం, డౌటే లేదు అందులో. మనం పెందుర్తి వెళ్ళాలంటే ఏం చేయాలనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. అండ్ ఆనందపురం ఎలా వెళ్ళాలో చూపించిన తర్వాత మీకు నేనైతే మన పెందుర్తి ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను అనమాట. మనం ఇప్పుడు ఆ డైవర్షన్ లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ లెఫ్ట్ తీసుకున్న దగ్గరే మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే మనం పెందుర్తి వెళ్తాం, లేకపోతే ఇంకా ఆనందపురమే డైరెక్ట్గా. మీకు చూపిస్తాను కదా డైవర్షన్ ఎలా ఉంటుంది అనేది. మనకి ఈ స్ట్రెచ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బట్ అక్కడక్కడ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయ్యాయంటే హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు ఈ రూట్లో. ఈ రూట్లో మనకి సొంట్యం, తర్వాత మన పద్మనాభం వెళ్ళడానికి వెళ్ళే దారి, ఆ ఊరిని ఏదో అంటారు, బట్ నాకు ఊరి పేరు గుర్తు రావట్లేదు. ఆ జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ నుంచి మనం పద్మనాభం ఊర్లోనే వెళ్ళొచ్చు, ఇంకా విజయనగరం వెళ్ళొచ్చు. ఆ జంక్షన్లోకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. హైవేలో వెళ్ళాలంటే మాత్రం చాలా డిఫికల్ట్ భయ్యా. అందుకే మీరు ఖచ్చితంగా ఆ ఊర్లు వెళ్ళాలంటే సొంటెం కానీ లేకపోతే మన పద్మనాభం వెళ్ళాలంటే ఖచ్చితంగా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. హైవేలో మాత్రం ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే హైవేలో ఎక్కడ మన డైవర్షన్ ఉండదు. మళ్ళీ వెనక్కి రాంగ్ రూట్లో రాలేం, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. సో అందుకే మీరు వెళ్ళేటప్పుడే ఎక్కడికి వెళ్ళాలనేది క్లియర్ కట్గా చూసుకొని వెళ్ళండి. అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం మన పిఎస్ఆర్ జంక్షన్ దగ్గరికి. అంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ అనమాట ఆనందపురం రూట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా మనకి ఎటువంటి డైవర్షన్స్ ఉండవు, తర్వాత ఎక్కడ కూడా రోడ్ కట్టింగ్స్ ఉండవు. అలానే మనకి ఒక టోల్ గేట్ వస్తుంది, అంతే, అంతకుమించి ఏం ఉండదు. మొత్తం రోడ్ అంతా కూడా ప్లెయిన్గా అండ్ చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ మనకి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళచ్చు. అండ్ మీకు అది చూపిస్తాను. ఆ వ్లాగ్ మొత్తం మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆనందపురం మన పెందుర్తి నుంచి ఆనందపురం ఎలా వెళ్ళాలనేది. ఎందుకంటే ఆ ప్రీవియస్ టైంలో చేసిన వీడియోలోనే
మొత్తం క్లియర్ కట్గా చూపించాను రోడ్ అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ చూడాలనుకుంటే మీరు చూసేయచ్చు. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి ఒక డైవర్షన్ ఉంటుంది, అలా వెళ్తే మనం సర్వీస్ రోడ్లోకి వెళ్ళొచ్చు, కానీ ఫ్యూచర్ అది క్లోజ్ చేసేయచ్చు. సో ఇది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంకా ఆనందపురం వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఆనందపురం వెళ్ళిపోతాం. ఇది మన మెయిన్ హైవే అనమాట, అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ అవే మెయిన్ హైవే, అంటే మెయిన్ రోడ్డు. అండ్ పక్కన ఉండే సర్వీస్ రోడ్ అనమాట. సర్వీస్ రోడ్లో వెళ్తే మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే లైక్ సొంతం కానీ, తర్వాత అక్కడ నుంచి మనం ఇటువైపు వెళ్తాం కదా, పద్మనాభం టెంపుల్స్కి వెళ్తాం కదా, అటువైపు వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి. అటువైపు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. లేదు మనం ఆనందపురం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, తగరపల్లి వెళ్ళిపోవాలంటే హైవేలో వెళ్ళిపోవాలి. అండ్ ఆనందపురం నుంచి మనం వైజాగ్ వెళ్ళాలంటే సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. అలా కాకుండా మనం డైరెక్ట్గా తగరపల్లి వైపు వెళ్ళిపోవాలంటే హ్యాపీగా హైవేలో వెళ్ళిపోవచ్చు. మనకు ఒక టోల్ గేట్ తగులుతుంది, అది అరౌండ్ ఒక 30 రూపీస్ దాకా ఉంటుంది అనమాట. ఇంకా ఇది హైవే గురించి. మీకైతే నేను అనకాపల్లి నుంచి మన ఆనందపురం దాకా చూపించకపోయినా ఆనందపురం రూట్ మన పెందుర్తి జంక్షన్ దాకా చూపించాను అనమాట. మధ్యలో డైవర్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ చూపించాను. అండ్ అంతే ఈ వీడియో. ఇంకా ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇప్పటిదాకా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. అరిచి గొంతు ఎండిపోతుంది, ఏం చెప్తా ఇంకా. అండ్ మంచి రీచ్ ఇస్తే ఈ వీడియోకి ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. అండ్ సపోర్ట్ చేయండి అండ్ మంచి వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. బై. ఫ్రెండ్స్ మీకు చెప్పే కదా చివరిలో చెప్తానని చెప్పేసి మనం పెందుర్తి వెళ్ళాలని చెప్పి. ఇందాక ఈ డైవర్షన్ ఉంది కదా, మనం టర్న్ తీసుకున్నాం లెఫ్ట్కి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చేయాలి. ఈ రూట్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి భయ్య, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి, మళ్ళీ మనకి ఇటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి. అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అవి కూడా ఓవర్ స్పీడ్లో వస్తూ ఉంటాయి. కొంతమంది వస్తారు కదా, వాళ్ళు ఎంత చెప్పినా మారరు, సో అలానే వస్తుంటారు. సో అందుకే మీరే జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం పెందుర్తి వెళ్తాం. అదే మనకి ఈ రూట్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తే మనకి చెప్పే కదా సర్వీస్ రోడ్లోకి వెళ్తాం అనమాట. ఆ సర్వీస్ రోడ్ల నుంచి మనం నీలకొండలు, సొంట్యం, పద్మనాభం, ఇంకా ఆనందపురం వెళ్ళిపోవచ్చు. అయితే మనం ఇటు సైడ్ వచ్చాం కాబట్టి మనం పెందుర్తి వెళ్ళొచ్చు. పెందుర్తి, కొత్త వలస, మనం అరకు వెళ్ళొచ్చు, ఇంకా ఎస్కోట్ వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఈ రూట్లో వెళ్తే మనం కొత్త వలస వెళ్తాం, అండ్ ఇటువైపు వెళ్తే పెందుర్తి వెళ్తాం. అండ్ అటువైపు ఇంకొక మనకి సర్వీస్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్లోకి వెళ్తే ఈ రూట్లోకి లారీ వస్తుంది చూసారు, ఆ రూట్లోకి వెళ్తే మనం టువర్డ్స్ సబ్బవరంపై వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అంతా. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. అండ్ వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బై. థ్యాంక్ యూ సో మచ్.